తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే వర్షం బీభత్సమే సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురవగా నేడు ఉదయం నగర వ్యాప్తంగా రాష్ట్రం దంచికొట్టింది. దాదాపు ఉదయం 3 గంటలకు మొదలైన వాన 7 గంటల వరకు దంచికొట్టింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. నగరంలోని ప్రధాన మార్గాలన్నీ వర్షం నీటితో జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. లోటత్తు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాగా నల్లలు పొంగి ప్రవహించాయి. ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షానికి ఓ వ్యక్తి మృతి చెందారు. పర్సిగుట్ట నుంచి వరదలోకి రోడ్డుపైకి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతి చెందిన వ్యక్తి రామ్నగర్ కు చెందిన అనిల్ గా గుర్తించారు. మరోవైపు పంజాగుట్ట కాలనీ సుఖ్నివాస్ అపార్ట్మెంట్ సమీపంలో పిడుగులు పడింది. షెడ్ పై పిడుగు పడడంతో ఓ కారు ధ్వంసమయ్యింది. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. మలక్పేట్ ప్రధాన రహదారి రైల్వే వంతెన కిందకు భారీగా వరద నీరు చేరింది. దీంతో జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయాయి. డబీర్పుర వద్ద వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంలో కార్లు, బైక్లు కొట్టుకుపోయాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గత రాత్రి 8:30 గంటల నుంచి నేడు ఉదయం 7 గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యూసిఫ్గూడలో అత్యధికంగా 125 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్లో 121.0 మిల్లీలీటర్లు, రాజేంద్ర నగర్ లో 119.0 మిల్లీలీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు. కాగా కాసేపట్లో హైదరాబాద్ లో మరోసారి వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే బయటకు రావాలన్నారు. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని సూచించారు.